ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను పోలీసులు కాసేపట్లో సంగారెడ్డి కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం ఆమెను కోర్టుకు తరలించనున్నారు. మద్యం మత్తులో హల్చల్ చేసిన ఆమెను కొండాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెషన్ల కింద కేసు బుక్ చేశారు. కొండాపూర్ మండలం మల్లేపల్లి వద్ద లావణ్య ప్రయాణిస్తున్న కారు బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు లావణ్య ప్రయత్నించగా స్థానికులు కారును అడ్డుకున్నారు. బాధితుడికి క్షమాపణ చెప్పాలని గ్రామస్తులు కోరగా మద్యం మత్తులో ఉన్న లావణ్య వారిపై ఎదురుదాడికి దిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు లావణ్యకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగారు. పోలీసులు లావణ్య కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్ దొరికాయి. లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా బ్రీత్ అనలైజర్ లో రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆమె శరీరంలో పరిమితికి మించి ఏకంగా 140% మద్యం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు మద్యం మత్తులో వాహనం నడపడం, ప్రమాదానికి కారణమవడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం తదితర సెక్షన్ల కింద లావణ్యపై కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో లావణ్యాన్ని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం లావణ్యాన్ని మరొకసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తను మద్యం మత్తులో ఉన్నా సరే తను ఎంతో దారుణంగా ప్రవర్తించింది. ఇటు స్థానికులపై పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించింది. ఇటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇటు లావణ్య ఏ విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్వినైనా అయితే ఇటు హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాలని చెప్పాలి. అయితే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆమె సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఆవిడ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే కాకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఓ వ్యక్తికి డాష్ ఇచ్చి ఆపకుండా వెళ్ళిపోయారు. అదే గ్రామంలో ఉన్నటువంటి మరికొంతమంది సమాచారంతో లావణ్య కారును అడ్డుకోగా పొంతనలేని సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో సైతం వాగ్వాదం రివర్స్ లో మాటల తూటాలు పేల్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఆ గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ స్పాట్ కు చేరుకొని లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కాదు, సుమారుగా 140 పాయింట్లు ఆ బ్రీత్ ఎనలైజర్ లో చూపించేసరికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ పోలీసులను సైతం నానా మాటలు లావణ్య అనడం తోటి అటు పోలీసుల పనికి సంబంధించి అంటే వారి విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసుతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినటువంటి లావణ్య పైన నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని రాజధానికి సంబంధించినటువంటి మాజీ ప్రియురాలు లావణ్యని అదుపులోకి తీసుకుని మరోసారి ఇటు జైలుకి కూడా పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే గతంలో రాజ్ తరుణ్ పైన చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. తనను వివాహం చేసుకొని కూడా నన్ను వదిలేశాడు అంటూ కూడా లావణ్య చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిన్న పోలీసులకు దొరికినటువంటి లావణ్య కారులో మరొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు సంగారెడ్డికి ఎందుకు వెళ్లారు అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు అటు సోషల్ మీడియా వేదిక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి పోలీసుల పైన దురుసు ప్రవర్తన చూపించినటువంటి లావణ్యను ఇటు పోలీసులు అదుపులోకి తీసుకొని మ్యాజిస్ట్రేట్ ముందు ఉన్నారు. వినయ్ విజయ్, ప్రస్తుతం లావణ్య కారులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు కదా, ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారా తనకు కూడా? ఎస్, అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ కొంత మొత్తంలో మద్యం సేవించినట్టు పోలీసులకు
కొంత మనకు సమాచారం అయితే అందుతా ఉంది. బట్ ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే లావణ్యకు సంబంధించి ఫ్రెండా లేకపోతే వేరే ఇంకెవరైనా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మత్తులో ఉండి వాహనం నడపడం అనేది ప్రమాదానికి కారణం అవుతా ఉంది. అలాగే అలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. పోలీసుల మీదకి సైతం దురుసు ప్రవర్తించడము, అక్కడ ఉన్నటువంటి ఒక ద్విచక్ర వాహనాన్ని గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది లావణ్య అనేది స్పష్టమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 3 రకాల కేసులు లావణ్య పైన నమోదు చేసి ఇప్పటికే ఆమెని పోలీస్ స్టేషన్ కి కూడా తరలించారు. అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచి జైలుకు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏమంటే ఎంతమంది గుర్తావు? మా ఊరిది నా ఊరిది.